హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విరించెస్ రైటింగ్స్. ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్స్ ఎలా అనిపిస్తున్నాయో నాకు కమెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు ఎపిసోడ్ ప్రేమ సంఘర్షణ ఎపిసోడ్ 35. నువ్వు ఆ పెళ్లి కొడుకు డీటెయిల్స్ తీసుకో, రేపే కలుద్దాం అని అంది మేఘన. పాపం మేఘన ఆ పెళ్లి కొడుకే తనకి ప్రమాదంలా మారతాడని ఏమాత్రం ఊహించి ఉండదుగా. మేఘన కూడా కిందికి వెళ్ళిపోతూ ఉండగా ఆకాష్ మేఘనతో పృథ్వీ అన్నట్లు వర్షకి కూడా పృథ్వీ అంటే ఇష్టం ఉంది. అభి శశిల పెళ్ళి అయ్యేలోపు వీళ్ళిద్దరి లవ్ కూడా సక్సెస్ చేయాలి అని అన్నాడు. ఆల్ ఈజ్ వెల్, వీళ్ళిద్దరిని లవ్తో పాటుగా నీది కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నా అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది మేఘన. ఆకాష్ ఆలోచనల్లో పడ్డాడు. వర్ష చెప్పినట్లు నాది అట్రాక్షనా లేక నా గుండెల్లో గూడు కట్టిన వర్ష జ్ఞాపకాలన్నీ మేఘ ఆక్రమిస్తుంది ఎందుకు? అసలు నేను ప్రేమించిన వర్షకి నేను గుర్తున్నానా, లేక వర్ష అన్నట్లు మర్చిపోయిందా, లేదంటే నేను ఇచ్చిన మాట మీద నిలబడతానో లేదో అని పరీక్షిస్తుందా? ఏమో, ఇలా ఎన్నో ఆలోచనల నడుమ ఆకాష్ హృదయంలో సంఘర్షణ జరుగుతూ ఉండగానే సూర్యుడు బాయ్ చెప్పి చంద్రుడు హాయ్ చెప్పాడు. రాత్రి 8 అవుతుంది. మేఘన వర్ష దగ్గరకు వచ్చి ఆకాష్ టెర్రస్ మీద ఉన్నాడు, పిలుస్తున్నాడు అని అంది. అవునా అని వర్ష లిఫ్ట్ ఎక్కగానే ఆకాష్ లోపలికి వచ్చి మేఘనకి హైఫై ఇచ్చాడు. శశి అభి ఒకరినొకరు చూసుకుని ఆకాష్ వైపు చూస్తూ ఏం జరుగుతుందిరా, నువ్వు ఇక్కడే ఉన్నావుగా, టెర్రస్ మీద అని చెప్పింది ఎందుకు మ్యాగీ అని అడిగాడు ఏమీ అర్థం కాకుండా అభి. నేడు చూడు మీ అభిమాన మిత్రుని రహస్య ప్రేమ అని మేఘన అభితో చెప్పి పైకి తీసుకెళ్ళింది. అభి, శశి, ఆకాష్, మేఘన అందరూ టెర్రస్ పైదాకా వెళ్ళి టెర్రస్ స్టెప్స్ దగ్గర ఎక్కుతున్న గోడకి ఆనుకుని నించుని అక్కడ జరిగేది చూస్తూ ఉన్నారు. వర్ష పైకి వెళ్ళేసరికి పైనంతా లైట్స్తో డెకరేట్ చేసి ఉంది. తాను నుంచున్న ప్లేస్ నుండి టెర్రస్ ఎడ్జ్ వరకు వర్ష నడవడానికి వైట్ కలర్ రోజెస్ పెటల్స్ని కార్పెట్ లాగా పరిచి ఉంది. వర్ష ఆ పెటల్స్ మీద నడుస్తూ టెర్రస్ ఎడ్జ్ వరకు వెళ్ళింది. టెర్రస్ ఎడ్జ్లో రింగ్ చేతితో పట్టుకొని అటువైపు నిల్చున్న పృథ్వీని వర్ష సుగంధ పరిమళం చేరగా వర్ష వచ్చిందని అర్థమయ్యి ముందుకు తిరిగాడు పృథ్వీ. అలా అరేంజ్మెంట్స్ చేసి ఓపెన్ అప్ అవ్వాడు. ఏమాత్రం ఊహించని వర్ష షాక్లో ఉండగానే నా నిరీక్షణకు ప్రతిరూపం నీ పైన నేను పెంచుకున్న ప్రేమ, నా కనులు వెతికే రూపం నువ్వు, నా కనురెప్పలు చాటున దాగిన స్వప్నం నువ్వు, నా జ్ఞాపకాలకు ఊపిరి నువ్వు, నా ఊపిరికి చిరునామా నువ్వు. అవును వర్ష, నువ్వు నన్ను ఫస్ట్ టైం విప్రోలో చూసుండొచ్చు, కానీ నీకు తెలియని ఇంకొక విషయం చెప్పనా? ఫస్ట్ టైం నేను 10th టోర్నమెంట్కి వచ్చినప్పుడు ఇదే వైజాగ్లో పౌర్ణమి రోజున బీచ్ చూడడానికి వచ్చినప్పుడు బీచ్లో చూశాను నిన్ను. అందరూ అక్కడ వెన్నెలను చూస్తుంటే నా మనస్సుని ఆ వెన్నెలతో పోటీపడి మెరిసిన ఓ జాబిలమ్మ వశమైంది. ఏ జన్మ వరమో. గ్రీష్మ ఋతువు వెళ్ళిపోగానే తొలకరి జల్లు కోసం ఎదురుచూసే పుడమిలా ఉన్న నాకు మళ్ళీ విప్రోలో ఎదురుపడినప్పుడు తొలకరి జల్లు పృథ్వీని మీటగానే వచ్చే పరిమళానికి మనసు ఎంత పరవశిస్తుందో. నిజంగా అప్పుడెప్పుడో టోర్నమెంట్లో చూసిన నిన్ను మళ్ళీ అక్కడ విప్రోలో నిన్ను చూడగానే నా హృదయం ప్రేమతో నీ వశమైంది. నీ మనసులో ఉన్న భయానికి ధైర్యాన్ని అవుతా, నీ సమస్యకి పరిష్కారం అవుతా. వర్ష ఋతువు చిరుజల్లుల రాక కోసం ఎదురు చూస్తూ ఉన్న ఈ పుడమికి గ్రీష్మంలో కురిపించిన తుఫానులాగా నా జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయాం. ఎందుకు వర్ష చేరువైనట్లే చేరువయ్యి దూరం అయిపోయావు? ఎందుకు ఇదిగో నాలో నాపై నీ పైన ఇంత ప్రేమ నింపేశావు?
కానీ నాపై ప్రేమ నీలోనే అణిచివేసుకుంటావెందుకు? తుఫాన్లా వచ్చి నా మదిలో ప్రళయాన్ని సృష్టించి వెళ్ళిపోయావు. చిరుజల్లుల ప్రణయానికి శ్రీకారం చుట్టి మన ప్రణయబంధాన్ని స్వాగతిస్తావని ఆశిస్తూ వర్ష కొరకే పృథ్వీ అంటూ మోకాళ్ళ మీద కూర్చుని తన చేతిలోని రింగ్ని తీస్తుండగా వర్ష తన దుఃఖాన్ని అణిచి రౌద్రాన్ని తెచ్చుకుని, ఏంటి పృథ్వీ, ఇది కొంచెం క్లోజ్గా ఉంటే లవ్ అని ఫీల్ అయిపోతే ఎలా లవ్ అని నువ్వు ఇలా అనుకుంటున్నావు అని అర్థమయ్యే నువ్వు హోప్స్ పెంచుకుంటావనే నీకు దూరంగా వచ్చేసాను. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు అని చెప్పి కోపంగా ఏమీ మాట్లాడకుండా కిందకు వెళ్ళిపోయింది వర్ష. వర్ష వెనక్కి వచ్చేస్తుంది అని గమనించిన ఆకాష్ వాళ్ళు వర్ష స్టెప్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు టెర్రస్ పైకి వచ్చి టెర్రస్కి ఇంకో పక్కకు వెళ్ళి నుంచున్నారు. వర్ష వెళ్ళగానే అభి, శశి ఇద్దరు, ఏంటిది, వర్షాని నువ్వు లవ్ చేసావు కదా అని అడిగారు ఇద్దరు ఒకేసారి. నేను ప్రేమించిన అమ్మాయి పేరు వర్ష, కానీ తను ఈ వర్ష కాదు. మేఘాని అవాయిడ్ చేయడానికే సిచ్యువేషన్ కలిసి వచ్చిందని మీతో అలా చెప్పాను అని అన్నాడు ఆకాష్. మరి నువ్వు వర్షకి ప్రపోజ్ చేయడం అని శశి అంది. అది ఆ రోజు నువ్వు చూసినప్పుడు మేము అక్కడ డ్రామా రిహార్సల్స్ చేస్తున్నాం. నువ్వేమో అది చూసి అదే నిజమేమో అనుకుని నువ్వు నమ్మేశావు అని ఫ్రాంక్ చేయడానికి అబద్ధం ఆడం, తర్వాత నిజం చెప్పడం మర్చిపోయా అని అన్నాడు ఆకాష్. మరి నువ్వు ప్రేమించినా అని శశి ఇంకా ఏదో అడగబోతుండే, అబ్బా ఆపుతావా నీ డౌట్స్, పృథ్వీని చూడండి ఎలా అయిపోయాడో అని అంది మేఘన. అందరూ పృథ్వీకేసి తిరిగేటప్పటికి మోకాళ్ళ మీద కూర్చుని కళ్ళు మూసుకుని కన్నీరు బయటకు రానివ్వకుండా చేతులు మొహానికి అడ్డు పెట్టుకుని పృథ్వీ ఎవరితోనూ ఎటు చూడకుండా చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడూ అల్లరిలా ఉంటూ ఏదో ఒక తింగరి పనులు చేసి నవ్వించే పృథ్వీని చూడగానే ఆకాష్, మేఘన, అభి, శశీలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆకాష్ వాళ్ళు పృథ్వీ దగ్గరికి వెళ్ళి అభి పృథ్వీ భుజం మీద చేయి వేశాడు. పృథ్వీ పైకి లేచి అభిని గట్టిగా హత్తుకుని చాలా బాధపడ్డాడు. ఎందుకురా నన్ను అర్థం చేసుకోదు, నేనేం చేశానని, నేను ఏ విషయంలో తప్పుకున్నానని, తనకి నిజంగా నేనంటే ఇష్టం రా, కానీ తన మనసులో ఏదో కారణం చేత తను బయటపడట్లేదు అని అన్నాడు బాధపడుతూ పృథ్వీ. ఆకాష్, అభి పృథ్వీకి ధైర్యం చెప్పారు. నేను కాసేపు ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి అని అన్నాడు పృథ్వీ. అందరూ కిందికి వచ్చేశారు. జిత్తు ఊరిలో వాళ్ళ అమ్మని కలిసి తిరిగి ప్రయాణం అయ్యాడు. జాబ్కి రిజైన్ చేసేసాను మ్యాగీ, వైజాగ్ బయలుదేరాను, అక్కడే ఏదైనా జాబ్ చూసుకుంటాను అని మేఘనకి ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడి ఛార్జింగ్ తక్కువగా ఉంది అని మేఘనతో చెప్పి ఫోన్ పెట్టేశాడు. మేఘన తలుపులతో నిండిన జితేంద్ర హృదయానికి చీకటిగా ఉన్న రోడ్ కూడా వెన్నెల వెలుతురులా కనిపిస్తుంటే ఉత్సాహంగా బయలుదేరి రైల్వే స్టేషన్కి వచ్చాడు జితేంద్ర. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉందని అనౌన్స్మెంట్ వచ్చింది. సరే ఈలోపు ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంది కదా, ఛార్జింగ్ పెట్టుకుందామని బ్యాగ్లో ఛార్జర్ కోసం చూస్తే తీరా ఛార్జర్ మర్చిపోయాడు అని అర్థమయ్యి ఫోన్ చూసుకుంటూ ఉంచున్నాడు జిత్తు. హఠాత్తుగా రైల్వే స్టేషన్లో కూడా పవర్ పోయింది. రైల్వే సిబ్బంది వెంటనే జనరేటర్ ఆన్ చేశారు. ఈ రెప్పపాటున క్షణంలో ఒక అపరిచితురాలు తనను చుట్టేసింది. జిత్తు ఆమెని తన నుండి దూరం జరపబోతుంటే, ప్లీజ్ అండి, ప్లీజ్ 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 ఒక్క 5 మినిట్స్, మీ ముందు నీట్గా రెడీ అయ్యి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లా కనపడుతున్నారు కదా అని అనగానే జిత్తు వెంటనే అటు చూడబోతుంటే, అరే వెంటనే చూడకండి, ఒక 2 మినిట్స్ ఆగి చూడండి అని అంది జిత్తుతో ఆ అమ్మాయి. వాళ్ళ వైపు చూస్తూ ఉండడం గమనించి ఆమె వాళ్ళ రూపాలు మాత్రమే సాఫ్ట్వేర్ గుణాలు, రౌడీలు గుణాలు. ఒక రోజున మా జున్నుని ఏడిపించారని క్లాస్ పీకాను, అంతేనండి, అప్పటి నుండి ఒకదాన్ని దొరికితే ఇదిగో వేసేద్దామని తిరుగుతున్నారు. అందుకే ఏమనుకోకుండా కొంచెం హెల్ప్ చేసి పుణ్యం మూట కట్టుకోండి అని అంది. మీ సహాయానికి ప్రతి సహాయంగా మీ ఇన్స్టాగ్రామ్లో ప్రతి రీల్ లైక్ కొడతానండి, ఇంకా మీ ఫేస్బుక్కి ఫాలో అవుతా అండి అని ఆపకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు జిత్తు. అమ్మయ్య,
చాలా థ్యాంక్స్ అండి అని జిత్తుని వదిలించుకుని ఇద్దరు ఒకరినొకరు చూసి షాక్. జితేంద్ర అని ఆమె, వర్షిణి అని జిత్తు ఒకేసారి అన్నారు. ఇంతలో ఆ రౌడీలు వర్షిణిని చూడగా వీళ్ళ వైపు రావడం గమనించి జిత్తు వర్షిణి చేపట్టుకుని రైలు పట్టాలు దాటి పొలాల్లోకి పరిగెడుతూ ఉన్నాడు. అలా ఇద్దరు వాళ్ళ ఊరు దాటి ఎటు పరిగెడుతున్నారో వారికే తెలియనంత దూరంగా గమ్యం తెలియని గమనం వారిది అయ్యి, తెలిసినది మాత్రం ఆ రౌడీల నుండి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం, అక్కడి నుండి తప్పించుకోవడం కోసం పరుగు పెట్టి 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 అలసిపోయి ఇద్దరు ఒక చెట్టు దగ్గర ఆగారు. బాగా చీకటి పడటంతో ఆ రౌడీలు వీళ్ళు ఎటువైపు వెళ్ళారు అనేది కనపడలేదు. వీళ్ళు తలదాచుకున్న చెట్టుకి 10 అడుగుల దూరంలో ఆ రౌడీల మాటలు వినపడ్డాయి. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వీళ్ళని ఏం చేయాలరా అని వాళ్ళు అంటూ ఉండగా ఒక రౌడీ ఎక్కడికి వెళ్ళినా మన నుండి మాత్రం తప్పించుకోలేరు అన్నాడు. ఇంకొకడు అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు అన్నా అని అన్నాడు. ఇంకొకడు అదా, వాళ్ళు ఊరు దాటి అడవి ప్రాంతానికి వచ్చేసారు. ఇక్కడ నుండి 15 కిలోమీటర్లు దాటితే కానీ ఏ ఊరు కనపడదు. ఒకవేళ ఊరు కనపడిన గిరిజన ప్రాంతంకి చేరుకుంటారు. అక్కడ ఆ ప్రాంత వాసులు ఎలాగెవరైనా కొత్త వారిని చూస్తే అంత త్వరగా నమ్మరు, ఆ ఊర్లోనికి కూడా రానివ్వరు. కాబట్టి మనం ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారు అని అన్నాడు. సడన్గా వచ్చాడు అన్న, ఎవడై ఉంటాడు అని ఒకడంటే, దానిలో ఎవరై ఉంటాడులే, కానీ ఈ చీకట్లో వాళ్ళు ఎలాగో మనకి కనపడరు, ఎటు వెళ్ళలేరు కూడాను. వచ్చిన దారినే వెళ్ళి స్టేషన్లో పడుకుని పొద్దున్నే వచ్చి వెతుకుదాం రా అని ఆ రౌడీలో హెడ్ రౌడీ అంటుంటే సరే అని మిగతా రౌడీలందరూ గొర్రెల్లా తలూపి వాడి వెనకనే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళడంతో వీళ్ళు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. అసలు మనం ఎక్కడున్నాం? ఆ రౌడీలు అన్నట్లు మనం అడవి ప్రాంతాలకు వచ్చేసాం అంటే ఇప్పుడు ఇక్కడ పులులు సింహాలు ఉంటాయా అంటే మనం తిరిగి మళ్ళీ మన ఊరు వెళ్ళలేమంటావా అని ఏడుపు రాగం అందుకుంది వర్షిణి. అసలే ఎక్కడున్నామో తెలిసి చావట్లేదు, ఆ నీళ్ళ ట్యాంకు కట్టు ముందు అని అంటూ విసుగ్గా చెప్పాడు జితేంద్ర. కాసేపట్లో స్విచ్ ఆఫ్ అయిపోవడానికి రెడీగా ఉన్న ఫోన్లోనికి చూస్తూ అన్నాడు. నువ్వు చాలా మారావు, ఇంతకు ముందులాగా లేవు, బాగానే మాట్లాడుతున్నావు అని చెప్పింది మ్యాగీ. కానీ నువ్వేం మారలేదు, మొరటుగానే ఉన్నావు. ఒక ఆడపిల్ల మీద ఇలా అరుస్తావా ఎవరైనా అని వెక్కుతూ ఏడుపు అందుకుంది వర్షిణి. తన మాటలకి జిత్తుకి కొంచెం బాధగా అనిపించింది. ఇట్స్ ఓకే, ఏడవకు, మనం మరీ డేంజరస్ ప్లేస్లో అయితే లేము సరేనా, మనము ఇది మారేడుమల్లి ఫారెస్ట్ ఈ ఏరియాకి దగ్గరలో ఉన్నాము అని తన ఫోన్లో చూసిన గూగుల్ లొకేషన్ని చూపించి అది చూసి వర్షిణి అమ్మయ్య, అయినా ఇప్పుడు మనం మారేడుమల్లి ఎలా రీచ్ అవుతాము? ఈ చీకట్లో ఇక్కడేమీ ఎంత భయంకరంగా ఉంది, ఈ అడవి ప్రాంతం నుంచి ఎలా వెళ్తామో ఏంటో. మరి ఈ కొత్తగా వచ్చిన వర్షిణి జిత్తు మేఘన జీవితంలో ఎటువంటి మార్పులు తెస్తుందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.